చెప్పేది కూడా వినండి, మీ అవినీతి గురించి తీసుకుంటా, మీ వర్షం తీసుకుంటా, ప్రజలు వింటున్నారు, మీ వర్షం తీసుకుంటా. చరణ్ కౌశిక్ గారు డెఫినెట్లీ చరణ్ కౌశిక్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ జ్యోత్స్న గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్. చరణ్ కౌశిక్ గారు, సో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా, తెలుగు రాష్ట్రాల్లో కూడా 4th phase లో జరగబోతోంది. తెలంగాణలో ఈసారి ఎన్ని సీట్లు సాధించబోతున్నారు, ఎవరు మీకు గట్టి పోటీ అన్నది రాష్ట్ర నాయకత్వంగా మీకున్నటువంటి ప్రశ్న అయితే గనక, ఈసారి భారతీయ జనతా పార్టీ దరిదాపు 370 సీట్లు సొంతంగా సాధించుకోబోతోంది. 400 టార్గెట్గా ప్రధానమంత్రి మోడీ కానీ అమిత్ షా కానీ వీళ్ళిద్దరూ ఘంటాపదంగా చెప్తున్నారు ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతోందని. దీనికి తోడు రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు జాతీయ మీడియాలో ఏవైతున్నాయో అవి ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి ప్రమోషన్లుగా వాళ్ళు వాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏం చెప్తారు ఈ పాయింట్ మీద చరణ్ కౌశిక్ గారు? మీరు ఒకటి ఆలోచించండి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జరిగే ఎలక్షన్లు కాంగ్రెస్ పార్టీ ప్లే చేయబోతా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే కొన్ని స్థానాల్లో మాకు భారతీయ జనతా పార్టీతో పోటీ ఉంది, కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీతో పోటీ మాత్రం ఉంది, ఒక్క స్థానంలో మాత్రమే ముక్కోన పోటీ జరగబోతా ఉంది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రజారంజక పాలన అందిస్తా ఉన్నాం, చెప్పిన గ్యారెంటీలను కూడా అమలు చేస్తా ఉన్నాం. అదే కాకుండా గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు 2 నెలల కాలం పాటు కేబినెట్ విస్తరణ కూడా చేయలేదని చెప్పేసి ప్రజలతో చర్చించుకుంటా ఉన్నారు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రుణమాఫీ కూడా మేము ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత రుణమాఫీ చేయబోతా ఉన్నాం. అదే కాక రైతు బంధు సాయాన్ని కూడా పెంచే కార్యక్రమం కూడా దానికి ఆల్రెడీ గైడ్ లైన్స్ రెడీ అవుతా ఉన్నాయి, దాన్ని కూడా ఆల్రెడీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ప్రధానంగా బీజేపీ బీఆర్ఎస్ జాయింట్ ఆపరేషన్ కొన్ని పార్లమెంట్ స్థానాల్లో చేస్తా ఉన్నారు. ప్రధానంగా చేవేళ్ల, మహబూబ్నగర్, అదేవిధంగా మల్కాగిరి, భువనగిరి, జైరాబాద్ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ గెలిచే విధంగా క్యాండిడేట్లు పెట్టినట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కు ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, మెదక్ పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ మధ్య పోటీ జరగబోతా ఉంది. అదే కాకుండా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, అదే బీఆర్ఎస్ పార్టీ మధ్య కరీంనగర్ లో ప్రధాన ముక్కోన పోటీ జరగబోతా ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్ లో కాంగ్రెస్ కు భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ జరగబోతా ఉంది. ఈ పోటీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 12 పార్లమెంట్ స్థానాలు తక్కువ కూడా గెలవబోతా ఉంది. అదే కాకుండా ఇలాగా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి రవికుమార్ గారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలే భారతీయ జనతా పార్టీ పోటీ, అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందని చెప్తా ఉన్నాం. 2019 ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో 12 కోట్ల మంది ఓట్లు వేసింది. భారతీయ జనతా పార్టీకి 22 కోట్ల మంది ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీకి 12 కోట్ల మంది ఓట్లు వేసారు. కాంగ్రెస్ పార్టీ 19% ఓట్లు వచ్చినాయి. 52 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 202 స్థానాల్లో సెకండ్ ఉన్నది. ఈసారి కాంగ్రెస్ పార్టీ మేము ప్రధానంగా 326 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతాం జాతీయ స్థాయిలో. ఎందుకంటే ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పొత్తులో 326 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తా ఉంది. అదే కాకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 326 స్థానాల్లో 150 స్థానాలు తక్కువ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. అదే కాకుండా ఇండియా కూటమి 300 పైచిలకు సీట్లు వస్తాయని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంటే చర్చను పక్కదారి పడించే దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఎంతసేపు అభివృద్ధి గురించి చర్చ చేయకుండా ఎంతసేపు రామ మందిరం పేరు మీదనో లేదు మరోసారి నేను ప్రధానమంత్రి అయితే ఈ దేశాన్ని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తాను, నా కాడ వ్యూహాలు ఉన్నాయి, నేను అద్భుతం చేయబోతున్నానని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు దేశంలో చాలా అయోధ్యలో ఎలక్షన్ జరిగితే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఘోర వైఫల్యం చెంది అక్కడ ఓన్లీ 6 స్థానాల్లో మాత్రమే గెలవడం జరిగింది. లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే వారణాసిలో 40 సీట్లు ఉంటే 10 స్థానాల్లో మాత్రమే భారతీయ జనతా పార్టీ గెలిచింది. అదే కాకుండా ఉత్తరప్రదేశ్ లో 3050 పోస్టులకు లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే 700 స్థానాలు మాత్రమే భారతీయ జనతా పార్టీ గెలిచింది. అదే కాకుండా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి దాదాపు 2400 సీట్లు ప్రతిపక్ష పార్టీలు గెలిచినాయంటే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా రోజు రోజుకి ఓటు శాతం తగ్గుతా ఉంది, సీటు తగ్గుతా ఉంది. అదే కాకుండా పశ్చిమ బెంగాల్లో బై ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీ 2023లో జరిగినటువంటి సాగర్ దిగి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 23,000 మెజార్టీతో ఉప ఎన్నిక గెలిచింది. అదే కాకుండా లడక్ లో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ లో 26 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 23 స్థానాలు గెలిచింది. అదే కాకుండా ఢిల్లీలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు సీట్లు పెట్టినాయి. అదే కాకుండా అయోధ్యలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. ఇన్ని జరుగుతా ఉంటే ఇది మొత్తం కప్పిపుచ్చే ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ అసలు దేశంలో కాంగ్రెస్ పార్టీ లేదు, ఇండియా కూటమి లేదు.
మాకు 400 స్థానాలు వస్తున్నాయని చెప్తా ఉన్నారు. పోటీ కూడా మీతో కాదు, పోటీ ప్రాంతీయ పార్టీలతోనే చెప్తున్నారు మరి ముఖ్యంగా. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా 12 కోట్ల మంది ప్రాంతీయ పార్టీలకు ఇచ్చిరా, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిరా. మీరు చెక్ చేసుకోండి, ఒకసారి గూగుల్కి వెళ్ళి చెక్ చేసుకోండి సార్. 22 కోట్ల మంది భారతీయ జనతా పార్టీ ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ 12 కోట్ల మంది ఇచ్చారు. మాకు 19% ఓట్లు వచ్చినాయి. మేము 52 స్థానాలు గెలిచిన 203 స్థానాల్లో మేము సెకండ్ ఉన్నాం. మరి భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ పోటీ ఉందా, ప్రాంతీయ పార్టీల పోటీనా? అంటే ప్రజల్ని డైవర్ట్ చేసే దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తాం. అదే కాకుండా మీరు ఇంత పెద్ద ఎత్తున 400 సీట్లు గెలుస్తుంటారు కదా, మరి 37 పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటా ఉన్నారు? మీరు కుటుంబ పార్టీల వ్యతిరేకం అని చెప్పిన భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో జేడీఎస్ తో పొత్తు, ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీతో పొత్తు, అదే కాకుండా అత్యంత అవినీతి పరుడు అజిత్ పవార్ అని చెప్పిన భారతీయ జనతా పార్టీ, నేషనల్ కరప్షన్ పార్టీ 70,000 కోట్ల కుంభకోణం చేసి వృద్ధియాలని చెప్పిన భారతీయ ఎందుకు అజిత్ పవార్ తో పొత్తు పెట్టుకొని ఆర్థిక శాఖ ఇచ్చారు? అదే కాకుండా మీరు చూస్తా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి పెద్ద ఎత్తున అవినీతి చేసిన చెప్పిన భారతీయ జనతా పార్టీ ఎందుకు మరి భారతీయ జనతా పార్టీలో తీసుకున్నారు? అదే కాకుండా శివసేన కూడా కుటుంబ పార్టీ. అదే ఈ విధంగా దేశంలో కుటుంబ పార్టీతో మీరే పొత్తు పెట్టుకుంటారు, అవినీతి పరులతో మీరే పొత్తు పెట్టుకుంటారు. అదే కాకుండా అశోక్ చవాన్ పెద్ద ఎత్తున అవినీతి చేసినని చెప్పేసి మీరు ఆనాడు పెద్ద ఎత్తున ప్రాపగండ చేసి ఎందుకు మరి రాజ్యసభ సభ్యులు ఇచ్చారు? అంటే భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం కావచ్చు, మూడోసారి అధికారం రావడం కోసం ఏదంటే అది చేయడానికి సిద్ధంగా ఉంది. అదే కాకుండా నిన్న నరేంద్ర మోడీ గారు మనం మాట్లాడుతూ ఈ దేశంలో 3% మాత్రమే రాజకీయ నాయకుల మీద ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ పోతుందని చెప్తా ఉన్నారు. అయ్యా 3% పోయినా 95% ప్రతిపక్ష పార్టీల మీదకి ఎందుకు పోతా ఉంది సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్? ఎందుకు భారతీయ జనతా పార్టీ మీదకి పోదు? అంటే మీరు ఏకంగా ఎలక్షన్ బాండ్లు కూడా 6,000 కోట్ల రూపాయలు అక్రమంగా భారతీయ జనతా పార్టీకి వచ్చేట్టు చేసుకుంది కూడా మీరే. అదే కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ అయినా వారం రోజులకు 10 రోజులకు వాళ్ళు ఎలక్షన్ బాండ్లు కొనుగోలు చేస్తారు. ఈడీ కేసు అయినా వారం రోజులకు మళ్ళీ ఎలక్షన్ బాండ్లు భారతీయ జనతా పార్టీ కొనుగోలు చేస్తారు. సిబిఐ కేసు అయినా కూడా వారం రోజుల తర్వాత కొనుగోలు చేస్తా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ ఈడీని సిబిఐని ఇన్కమ్ ట్యాక్స్ అడ్డగూడ వాడుతూ దీనిపైన రవికుమార్ గారు వర్షం తీసుకుంటాను. బిఫోర్ దట్ ఒకసారి రామూర్తి గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు